హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో అండి. ఇవాల్టి వీడియోలో మనం చేస్తున్న రెసిపీ వచ్చేసరికి రసం. ఈ రసం యొక్క స్పెషాలిటీ ఏంటంటే చింతపండు లేకుండా చేయడమే ఈ రసం యొక్క స్పెషాలిటీ అండి. ఇంకోటి ఏంటంటే ఇది పిల్లలకి ఎవరైతే ఫుడ్ స్టార్ట్ చేస్తారో 6 మంత్స్ నుంచి వాళ్ళకి చేసే రెసిపీ ఎలా చేయాలి అని నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఎందుకంటే నేను మా పాపకి ఆల్రెడీ ఇలా చేసి పెట్టాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరైనా పిల్లలకి ఫుడ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ రెసిపీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇది చిన్న పిల్లలే కాదు, మన పెద్దవాళ్ళైనా కానీ చింతపండు తినకూడదు ఏదన్నా రిసిక్ చింతపండు యూజ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సో మనం ఇలాగ టమాటోస్తో కూడా వాళ్ళకి చక్కటి రసం చేసి పెట్టొచ్చు. సో ఇది చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టపడి తింటారు. మీరు ఒక్కసారి ఇలా చేసి చూడండి, చింతపండు లేక మీకు చాలా ఇష్టపడతారు. మీరు కావాలనుకుంటే దీంట్లోనే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోండి. సో టేస్ట్ అయితే ఏమీ మారదు, రెండింటికి ఒకేలాగా ఉంటుంది. కాకపోతే క్వాంటిటీ అనేది తగ్గుతుంది. టమాటాలు ఎక్కువ పడతాయి చింతపండు లేనప్పుడు, చింతపండు ఉన్నప్పుడు టమాటాలు కొంచెం తక్కువ పడతాయి అంతే. అదొకటే మారుతుంది అనమాట. టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా వస్తుంది. ఇప్పుడు నేను ఓన్లీ టమాటాస్తో చేసి మీకు చూపిస్తాను. ఒకసారి ఇట్లా ట్రై చేయండి రసాన్ని. మీరే ఇంకొకసారి కూడా ఎలాంటి ప్రాసెస్లోనే చేయాలని ఇష్టపడతారు. సో నేను టమాటాస్ అన్నీ కట్ చేసుకున్నాను. ఇట్లాగా తీసుకొని ఒక బౌల్లోకి పసుపు, సో ఇక్కడ మీరు చింతపండు యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. డైరెక్ట్గా మీరేం నానబెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా చింతపండు వేసేసి డైరెక్ట్ మన స్టవ్ మీద పెట్టచ్చు అనమాట. సో ఇప్పుడు నేను చింతపండు అయితే వేయట్లేదు, వాటర్ వేసేస్తున్నాను. ఇది తీసుకెళ్ళి బౌల్ని ఇంకా మనం స్టవ్ మీద పెట్టేయాలన్నమాట. స్టవ్ మీద పెట్టి 5 to 10 minutes బాగా కాగనివ్వాలి. కాగిన తర్వాత మనకి టమాటా సాఫ్ట్ అయ్యే అనిపిస్తుంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట. సాఫ్ట్ అయితే మనకి దాంట్లోంచి జ్యూస్ అనేది త్వరగా ఈజీగా వస్తుందన్నమాట. సో అందువల్ల ఒక 5 to 10 minutes బాయిల్ చేద్దాం ఫ్రెండ్స్. దాని తర్వాత దానికి కావాల్సిన మసాలా చూడండి. మిరియాలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, ఒక ఎండుమిర్చి అనమాట. మీరు ఇది 5 to 6 months బేబీకి చేస్తుంటే తన క్వాంటిటీ ప్రకారంగా తీసుకోండి. సో 3 మిరియాలు తీసుకోండి, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, ఒక్క వెల్లుల్లి రెప్ప, 2 కరివేపాకు, కొంచెం కొత్తిమీర కాడ, అసలు ఎండుమిర్చి తీసేయండి చిన్నపిల్లలకైతే. సో 5 to 6 months ఫుడ్ స్టార్ట్ చేసే వాళ్ళకి అంటే ఒక్కళ్ళకి ఆ బేబీకి చేస్తుంటే అలా తీసుకోండి. ఇది నేను 3 మెంబర్స్కి ఫ్యామిలీ మొత్తం మీద చేస్తున్నాను కాబట్టి ఒక ఎండుమిర్చి తీసుకున్నాను. దాంట్లో హాఫ్ మాత్రమే వేస్తాను, హాఫ్ పక్కన పెట్టుకుంటాను. ఇది చూడండి. సో టమాటాలు ఇట్లాగా మనకి పీల్ సపరేట్ అయిపోయేటట్లుగా ఉంటే అప్పటికి మనకి కుక్ అయిపోయినట్టు. ఇట్లాగా ఈజీగా మనకి చేత్తో ప్రెస్ చేయగానే అది పల్పు రావాలన్నమాట దాని నుంచి బయటికి. సో అంత ఈజీగా కుక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి ఇవి చల్లారాయి. నేను పల్ప్ మొత్తాన్ని బయటికి తీసుకుంటున్నాను. సో టమాటాస్ను స్క్వీజ్ చేసేసి మీరు ఇలా అయినా చేసుకోవచ్చు, లేదనుకుంటే ఇంకా మీకు స్క్వీజింగ్ ఇంకా నీట్గా రావాలనుకుంటే మీరు మిక్సీ జార్లో వేసి స్క్వీజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. చేత్తో చేసిన వంట ఎంతైనా టేస్టే కదా, సో అందువల్ల చేత్తో స్క్వీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మా కంప్లీట్ కోల్డ్ అయ్యాక చేయండి, లేకపోతే చేయి కాలడానికి ప్రాసెస్ ఉంటుందన్నమాట అందువల్ల. సో ఇలాగ స్క్వీజ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని స్క్వీజ్ చేసుకోండి. ఇట్లాగా స్ట్రైనర్ పెట్టి మొత్తం స్ట్రైన్ చేసేసుకోండి. ఇట్లా స్ట్రైన్ చేయడం వల్ల ఏంటంటే దీంట్లో నుంచి ఒక్క పీస్ కూడా లోపలికి వెళ్ళదనమాట టమాటోకి సంబంధించింది. అప్పుడు పిల్లలకి బాగా సేఫ్గా ఉంటుంది. మనం చేతితో స్ట్రైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒక పీస్ వెళ్ళిపోవడం వల్ల ఈ పిల్లలకి నోట్లో రావడం వల్ల జరుగుతుందనమాట. ఇలా స్ట్రైన్ చేసుకోగలిగితే మీరు ఎటువంటి పీస్ దాంట్లో వెళ్ళకుండా ఉంటుందన్నమాట. పిల్లలకి ఓన్లీ రసం వరకే వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు చూడండి నేను మసాలా దంచుకుంటున్నాను. ఒక్కొక్కటి వేసి ఫస్ట్ ఎండుమిర్చి వేసాను. ఇది ఇంట్లో చిన్న రోలు ఉంటే దాంట్లో చేస్తున్నాను నేను. మీరు లేదంటే మిక్సీలో వేసేసుకోవచ్చు మొత్తం కలిపి ఒకేసారి డైరెక్ట్గా. చూసారా, నేను హాఫ్ పీసే వేసాను, హాఫ్ పీస్ పక్కనే ఉంచేసాను, అంటే ఓన్లీ మళ్ళీ కారం అయిద్దేమోనని. సో అందువల్ల మీరు అసలు చిన్నపిల్లలకి అయితే అది స్కిప్ చేసేయండి. నేను పెద్దవాళ్ళు కాబట్టి ఒక హాఫ్ పీస్ వేసాను అంతే. సో ఇది ధనియాలు అనమాట. ఒకదాని తర్వాత ఒకటి వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. నాకు ఇలా చేసుకుంటే ఇష్టమని నేను రోల్లో వేసుకున్నాను. మీరు లేదు అనుకుంటే మిక్సీలో వేసేసుకోండి అనమాట. సో ఇదైతే చాలా ఎమ్మీగా వస్తుంది రెసిపీ అయితే ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో కామెంట్లో మీరు ఎక్కడి నుంచి నా వీడియోని చూస్తున్నారో కామెంట్ చేయండి. మీరు ఇంకెటువంటి వీడియోస్ నా నుంచి కోరుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండి నా వీడియోని కిచెన్ వీడియోని 5K వ్యూస్ వాచ్ చేసినందుకు. సో ఇంకా నా వీడియోస్ ఎటువంటి చూడాలనుకుంటున్నారు, త్వరలో నేను కిచెన్ టూర్ చేశాను కాబట్టి లివింగ్ రూమ్ టూర్, బెడ్రూమ్ టూర్ కూడా చేయాలనుకుంటున్నాను. ఆర్గనైజ్ చేసి నీట్గా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో త్వరలో నా వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో అందుకని నా సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి నా ప్రతి వీడియోని చూడడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు చూడండి రసం మసాలా అయితే తయారైపోయింది. నేను ఇట్లాగా కొంచెం బరక చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే కొంచెం మిక్సీలో వేసుకుంటే ఇంకొంచెం స్మూత్గా వస్తుంది మీకు. సో ఇది ఫ్రెండ్స్, ఇలాగ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే దాని స్మెల్ కానీ అరోమా కానీ మనకి చాలా నీట్గా ఉంటుందన్నమాట.
సో ఇప్పుడు చూడండి కడాయి తీసుకున్నాను నేను. సో కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు మనం రసం అనేది తిరగమాత వేసుకోవాలన్నమాట. సో అది ఎలాగో చూపిస్తాను చూడండి. ఫస్ట్ హింగ్ అనమాట, ఇంగువ. సో ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి. సో ఇంగువ వేసుకుంటే రసం టేస్ట్ ఎమ్మీగా వస్తుందని చెప్పి కొంచెం ఇంగువ వేసాను అనమాట. దాని తర్వాత మనం దంచి పెట్టుకున్నాం కదా ఈ మసాలా అంతా, అది వేసేస్తున్నాను అనమాట. ఇది కొంచెంసేపు ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఆ స్మెల్ వచ్చిందండి అప్పుడు. కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి స్మెల్ నూనెలో, ఇంకా నెయ్యిలో. అసలు చిన్నపిల్లలు కానీ మీరు నెయ్యిలో చేయండి, ఆ స్మెల్కి అసలు తినాయాలా అనిపించినట్టుగా ఉంటుంది ఆ స్మెల్. సో అంత ఎమ్మీగా ఉంటుంది ఆ స్మెల్. సో ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యాక మసాలా మనం తీసుకున్న పల్పు ఉంది కదా, జ్యూస్, అది మనం దీంట్లో వేసి కలిపేయాలన్నమాట. కలిపేసేసి ఇప్పటి వరకు నేను ఉప్పు వేయలేదు. ఈ మొత్తం మసాలాస్ వేసిన తర్వాత ఇప్పుడు ఉప్పు వేసుకుంటాను అనమాట. ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని మీరు టేస్ట్ చెక్ చేసుకోండి. మీరు దగ్గర ఉన్న పులుపుకి ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని కొంచెం కలుపుకొని బాగా ఇవి వేడవ్వాలి, కాగాలన్నమాట రసం అనేది. సో బాగా కాగిన తర్వాత మీరు అనుకోవచ్చు పిల్లలకి ఇవన్నీ వస్తాయి కదా అని. నేను చూపిస్తాను ఇప్పుడు తర్వాత ఏం చేయాలి పిల్లలకి అని చెప్పేసి. ఇట్లా చూడండి, ఇట్లా బాగా కాగిన తర్వాత సో ఇవన్నీ దీంట్లో ఉన్న ఏదైతే విటమిన్స్, ప్రోటీన్స్ ఏమైనా ఉన్నాయో, కరివేపాకులు, మిరియాలు, అవన్నీ దీంట్లో దిగాలన్నమాట. మనం కాగినప్పుడే దాంట్లో దిగుతాయి అనమాట. సో ఇలాగా కాగబెట్టి పిల్లలకి ఈ తొక్కులన్నీ నోట్లోకి రాకుండా ఉండాలంటే మీరు ఏం చేస్తారంటే ఈ రసాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసుకోండి ఒకసారి. సో ఎట్లాగైతే మనం ఇందాక స్ట్రైనర్ పెట్టామో అలాగే స్ట్రైనర్ పెట్టి చిన్నపిల్లల వరకు వాళ్ళైతే ఫిల్టర్ చేసుకోండి. పెద్దవాళ్ళకైతే పెద్ద సమస్య లేదు, తినేయచ్చు. కరివేపాకు అవి తింటే మనకి కంటికి అన్నిటికీ మంచిది. ధనియాల గ్లాస్కి, జీలకర్ర అరుగుదలకి, వెల్లుల్లి ప్రతిదానికి, ఫ్యాట్కి, మొత్తానికి మంచిదన్నమాట. సో చిన్నపిల్లల వరకు మాత్రమైతేనే ఇట్లా తీసుకోండి స్ట్రైన్ చేసేసి. ఇలా స్ట్రైన్ చేయడం వల్ల మీకు ఎటువంటి చెత్త అనేది లేకుండా రసం అనేది క్లియర్గా వచ్చేస్తుంది అనమాట. చూసారా? సో ఇంకా మీరు పిల్లలకి హ్యాపీగా పెట్టేయచ్చు. మీరు ఒకసారి పెట్టి చూడండి. మీ పిల్లలు తినకపోతే అప్పుడు నాకు కామెంట్లో చేయండి, చెప్పండి తినట్లేదు అని చెప్పి. సో అంత ఎమ్మీగా ఉంటుంది ఇది. నార్మల్గా మనం పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇట్లాగే నార్మల్గా రసం మసాలాతో చేసేసుకొని ఉంచుకోవచ్చు అండి. సో ఇది నా టేస్టీ రసం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.